గూగుల్ సెర్చ్ ఇంజిన్ రూట్ మారుతుందా, ఏఐ జనరేటెడ్ సమాధానాలకే ప్రయారిటీ ఇవ్వబోతుందా అన్నది కొత్త చర్చ. గూగుల్ తన వార్షిక గూగుల్ 1/0/2026 సదస్సులో సెర్చ్ ఇంజిన్కి సంబంధించి అతిపెద్ద మార్పులను ప్రకటించింది. ఇది మార్పులు వెనకాల అసలు నిజమేంటి అన్నటువంటి దాని మీద చర్చ జరుగుతోంది. మానవులు రాసిన వెబ్సైట్లకి గూగుల్ పూర్తిగా చెక్ పెట్టేస్తుందా అన్నది అతిపెద్ద చర్చ. గూగుల్ తన సెర్చ్ బాక్స్ను పూర్తిగా ఏఐ టెక్నాలజీతో జెమినీ 3.5 ఫ్లాష్ అప్గ్రేడ్ చేసింది. దీని మూలంగా యూజర్లు ఏదైనా వెతికినప్పుడు కింద ఉండే వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసే అవసరం లేకుండా గూగుల్ ఏఐ స్వయంగా ఒక స్పష్టమైన సమాధానాన్ని ఏఐ ఓవర్ వ్యూ స్క్రీన్ పైనే చూపిస్తోంది. దీని మూలంగా వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ క్లిక్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు దీని మూలంగా సాధారణ ఆర్టికల్స్ క్లిక్ రేట్ CTR దాదాపు 58% నుండి 61% పడిపోయింది అన్నది నివేదికలు చెప్తున్నాయి. ఇవి కాకుండా గూగుల్ మానవ వెర్షన్స్కి సంబంధించినటువంటి మానవ వెబ్సైట్లని పూర్తిగా పక్కన పెడుతుందా అన్నటువంటిదే ఇప్పుడు చర్చ నడుస్తున్నటువంటిది. ఏదైతే ఇదేం పూర్తిగా నిజం కాదు, ఏఐ సమాధానాలు ఇస్తున్నా ఆ సమాధానాల కోసం గూగుల్ ఏఐ సొంతగా ఏది సృష్టించదు. అది కూడా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న మానవులు రాసిన బ్లాగ్లు వెబ్సైట్లు ఉండే సమాచారాన్ని సేకరిస్తుంది. గూగుల్ 2026 అప్డేట్స్ ప్రకారం గూగుల్ దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఇన్ఫర్మేషన్ గెయిన్. కేవలం వికీపీడియాలోనో లేదా ఇతర సైట్లోనో ఉన్న సమాచారం కాపీ చేసి మళ్ళీ రాసే వెబ్సైట్లని ఏఐ స్లాప్ గూగుల్ పూర్తిగా పక్కన పెడుతుంది. సొంత అనుభవం, పరిశోధన, ఒరిజినల్ ఇన్సైట్, సొంత అనుభవాలు, ఒరిజినల్ రీసెర్చ్ డేటా, నిపుణులైన మనుషులు రాసినటువంటి కంటెంట్కి గూగుల్ ఏఐ తన సమాధానాల్లో సోర్స్ లింక్ రూపంలో క్రెడిట్ ఇస్తుందట.